తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు చెప్పినందుకు గాను వాలంటీర్ని ఉద్యోగంలో నుంచి తొలగించారు. ఇది ఈనాడు రిపోర్ట్ చేసినటువంటి అంశం. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన దివ్యాంగుడైన వాలంటీర్ని విధుల నుంచి తొలగించారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా పొన్నూరు పురపాలక పరిధిలో నిడిబ్రోల్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిడిబ్రోల్ టిట్కో గృహంలో కొల్లూరు నవీన్ నివసిస్తూ 12వ వార్డులో పరిధిలో వాలంటీర్గా సేవలు అందిస్తున్నారు. గతేడాది డిసెంబర్ 14 ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ జన్మదినం సందర్భంగా నవీన్ చింతలపూడికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రాలను స్థానిక వైకాపా నాయకులు పార్టీలోని కీలక నేతలకు పంపించారు. నవీన్ని విధుల నుండి తొలగించాలని వైకాపా కీలక నేత పురపాలక అధికారులకు మౌఖికంగా ఆదేశించినట్టు సమాచారం. ఆ మేరకు పురపాలక అధికారులు తనిఖీ పేరుతో 12వ వార్డు సచివాలయానికి వెళ్లారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నెపంపై వాలంటీర్ను విధుల నుంచి తొలగించారు. తన వివరణ తీసుకోకుండా వైకాపా నేతల ఆదేశాల మేరకు ఏకపక్షంగా విధుల నుంచి తొలగించారు. నవీన్ వాపోతున్నారు. ఇది మంచి వార్తే, ఎందుకంటే అది నిజమెంతో తెలియాలి. తర్వాత అది పక్కన పెడితే ఇక్కడే ఒకటి గుర్తొచ్చింది నాకు. ఐవైఆర్ కృష్ణారావు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, మాజీ చీఫ్ సెక్రటరీ. ఆయన్ని పదవి పూర్తయిన తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన చైర్మన్గా అనేక మార్పులు చేర్పులు ప్రయత్నించారు. ఆ టైంలో ఏదో ఒక పోస్టులో చంద్రబాబుకి సంబంధించినటువంటి నెగిటివ్ పోస్ట్కి లైక్ కొట్టారని ఆయన్ని తీసేదాకా నిద్రపోవాలి. ఆయన మీద సోషల్ మీడియాలో భారీగా ట్రోల్ చేసి ఆయన పోస్ట్ తీపిచ్చేదాకా నిద్రపోవాలి. చివరికి ఆయన చేతనే రాజీనామా చేయించారు బలవంతంగా. అప్పుడు ఇట్లాంటి వార్త రాసుంటే బాగుండేది. ఇప్పుడు రాయడంలో తప్పులేదు. అప్పుడు కూడా అది ఏకంగా చీఫ్ సెక్రటరీగా చేసినటువంటి ఐవైఆర్ కృష్ణారావును అవమానించి వేధించినటువంటి అంశం, ఆయన చేత రాజీనామా చేసేదాకా నిద్రపోనివ్వనటువంటి అంశం. ఇప్పుడు ఇక్కడెక్కడో వాలంటీర్ విషయంలో రాసినంతటి చనువు లేకపోతే నేషనల్ పేజీల్లో రాయగలిగినటువంటి అంశం అప్పుడు మాత్రం అందకపోవడం, ప్లస్ ఐవైఆర్కి వ్యతిరేకంగా స్టోరీలు రాయడం అన్నటువంటి జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి దరిద్రం నడుస్తుందనడానికి సాక్ష్యం.